హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు నేను టోటల్గా ఒక మోడల్ పేపర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మెయిన్గా ఎస్ఎస్సి జీడీకి అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఫైర్మ్యాన్ కానీ స్టోర్ కీపర్ కానీ ఛార్జ్మ్యాన్కి సంబంధించి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నేవల్ డాక్యుమెంట్ స్కిల్డ్ ఎగ్జామ్స్ ఐటీఐ మీద స్కిల్డ్ నోటిఫికేషన్ పడింది కదా, ఎన్ఎస్ఆర్వై. సో ఆ జాబ్స్కి కూడా మనకి నాన్ టెక్నికల్లో 50% క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఇవి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అప్రెంటిస్షిప్ ఎగ్జామ్కి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి, అలాగే డిఆర్డిఓ ఎంటీఎస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వాటికి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఐజీ కార్కి కానీ ఎన్ఎఫ్ఎల్కి కానీ లేదంటే ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఏఎండికి కానీ బీఎస్ఎఫ్ కానీ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఈ క్వశ్చన్స్ దాటి మీకు వెళ్ళరు. ముఖ్యంగా ఎస్ఎస్సికి సంబంధించింది అయితే ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు. నేను ఈరోజు 25 బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 25 బిట్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఉద్యోగం కావాలి, ఎవరికైతే ఉద్యోగంలో మెరిట్లో ఉండాలి, డెఫినెట్గా ఫాస్ట్గా చేయాలి అనే దీంతో ఉంటారో వాళ్ళైతే పూర్తిగా చూడండి, వాళ్ళకి డెఫినెట్గా 100% అనేది యూజ్ అవుతుంది. సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ముందుగా ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఎస్ఎస్సి జీడీకి కానీ లేదంటే ఫైర్మ్యాన్ స్టోర్ కీపర్ ఛార్జ్మ్యాన్స్కి అయితే ఇవి 25 మార్క్స్కి ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇదే బేస్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి, ఇదే మోడల్స్లో ఉంటాయి. ఈ మోడల్స్ మీరు ప్రిపేర్ అయితే మీకు 25 మార్క్స్ వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి జీడీ ఎంటీఎస్ సిహెచ్ఎస్ఆర్ కానీ సిజిఎల్ కానీ అండ్ ఫైర్మ్యాన్ స్టోర్ కీపర్ ఛార్జ్మ్యాన్ వీటికి అండ్ నేవల్ డాక్యుమెంట్ స్కిల్డ్కి అప్రెంటిస్షిప్ కూడా 25 మార్క్స్కి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సెలెక్ట్ ది రిలేటెడ్ వర్డ్ ఫర్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇలాంటి క్వశ్చన్ ఇస్తారు. ఓకే, సెలెక్ట్ ద గివెన్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఆల్టర్నేటివ్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఓమ్ అని ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ ఓమ్ ఉంది, అంటే రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఇక్కడ రెసిస్టెన్స్కి యూనిట్స్ ఓమ్స్, కరెంట్కి అయితే యూనిట్స్ ఏంటి? యాంపియర్స్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేయాలి. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఫారడే ఇచ్చారు. ఫారడే దేనికి యూనిట్? కెపాసిటర్కి ఫారడే యూనిట్. యాంపియర్ అయితే కరెంటు. వోల్టేజ్ అనేది దేనికి యూనిట్? వోల్టేజ్కి యూనిట్. సో ఆన్సర్ ఏంటంటే రెసిస్టెన్స్కి ఓమ్ అయినప్పుడు కరెంట్కి ఏంటి? యాంపియర్స్. సో ఆన్సర్ ఏంటంటే యాంపియర్స్ అనేది ఆన్సర్ అనమాట. సో సెలెక్ట్ ది రిలేటెడ్ లెటర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఈ యొక్క నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యుహెచ్సిడిఎల్ అని ఇక్కడ ఇచ్చారు. మీరు ఫస్ట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే, ఫస్ట్ ఎస్ఎస్సి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ ఏబిసిడీలు అనేది రాసేసుకోండి. అంటే ఏ బి సి అలా సో ఆన్ జెడ్ వరకు, అంటే 1 2 3 ఇలాగ ఈ విధంగా అండ్ లాస్ట్ లెటర్ నుంచి ఈ విధంగా మీరు రాసుకోవటం వలన మీకు దగ్గర దగ్గర 3 మార్క్స్ అయితే ఫాస్ట్గా వస్తాయి. 3 మార్క్స్ అనేది. సో అవి ఇలాంటి కోడింగ్స్లో యూస్ అవుతాయి. ఇక్కడ యూ నెక్స్ట్ వాల్యూ ఏంటి? వి. హెచ్ నెక్స్ట్ వాల్యూ ఐ. సి నెక్స్ట్ వాల్యూ డి. డి నెక్స్ట్ వాల్యూ ఈ. ఎన్ నెక్స్ట్ వాల్యూ ఓ. అంటే ఇక్కడ +1 వచ్చింది. సో ఓకి +1 ఏంటి? పి. సో ఇక్కడ ఉంది పి. రిమైనింగ్ ఏ ఆప్షన్ లేదు కాబట్టి మీరు నెక్స్ట్ చూడవసరం లేదు, డైరెక్ట్గా ప్లేయర్ ఇది క్లిక్ చేసేటవి. ఎందుకంటే మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 25 బిట్స్ కూడా మీరు 16 మినిట్స్లో మీరు పెట్టేయాలన్నమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత ఫాస్ట్గా మంచిది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ది రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఈ రిలేటెడ్ నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 64 ఇచ్చారు, ఇక్కడ 8 ఇచ్చారు, ఇక్కడ 289 నెక్స్ట్ వాల్యూ. ఇక్కడ 64 8, ఇక్కడ 64 8 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 స్క్వేర్ని 64 కింద రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాల్యూ ఎంత? 289. 289 ఏ విధంగా రాసుకుంటాం? 289 17 స్క్వేర్ ఎంత? 289. అంటే ఇక్కడ 17 ఆన్సర్ రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఏంటంటే 17. సెలెక్ట్ ది రిలేటెడ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. 13 56.
13 156 వచ్చింది. ఎలా వచ్చింది అంటే 13 స్క్వేర్ ఎంత 169 మైనస్ 13 చేస్తే 156 వాల్యూ వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటి వాల్యూ 17, నెక్స్ట్ వాల్యూ మనకు తెలియాలి. సో 17 నెక్స్ట్ వాల్యూ తెలియాలంటే 17 స్క్వేర్ కావాలి. 17 స్క్వేర్ ఎంత 289 మైనస్ 17 చేస్తే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఎంత అప్పుడు 272. గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం బాగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక 272 ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇక్కడ ఆడ్ వర్డ్, ఆడ్ మ్యాన్ అవుట్ అని, ఆడ్ వర్డ్స్ అని ఇలాంటి టాపిక్స్ అడుగుతారు. సో ఇస్లామాబాద్, కాబూల్, కాన్బెర్రా, సిడ్నీ. యాక్చువల్గా ఇస్లామాబాద్ దేనికి క్యాపిటల్? పాకిస్తాన్కి క్యాపిటల్. కాబూల్ ఆఫ్ఘనిస్తాన్కి క్యాపిటల్. కాన్బెర్రా ఆస్ట్రేలియాకి క్యాపిటల్. మరి సిడ్నీ ఏది స్టేట్కి సంబంధించి క్యాపిటల్ కాదు. సిడ్నీ అనేది ఒక నగరం, ఒక ప్లేస్ అంతే. సో ఇందులో ఆడ్మెన్ కాబట్టి ఇవన్నీ స్టేట్స్కి, కంట్రీస్కి క్యాపిటల్స్ ఇవి. సో సిడ్నీ అనేది ఒక ప్రదేశం కాబట్టి ఇది ఆడ్మెన్ అవుట్ అనమాట. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆడ్ లెటర్స్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఆడ్ లెటర్ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆడ్ లెటర్ వచ్చేసరికి ఈజి, ఈబి, బివై, జీడి. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ఏముంది? ఎఫ్జి. ఈ దీనికి వాల్యూ ఎంత? ఇంకా నెక్స్ట్ వాల్యూ మనకు లేదు. బివైకి తేడా ఉంది, జీకి డీకి తేడా ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి 6th ఈజీ అనేది ఆన్సర్ రైట్ అనమాట, ఆడ్ మ్యాన్ అవుట్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది ఆడ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఆడ్ నెంబర్ ఏంటి గివెన్ ఆల్టర్నేటివ్స్లో? సో మీరు 2 + 3 + 7 + 8 అలా చేసినా వస్తుంది. అండ్ ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు. అండ్ 2 + 3 + 7 + 8 అయితే దీని వాల్యూ ఎంత వస్తుంది? 20 వస్తుంది. అలాగే 7 + 5 + 6 + 2 అయితే 20 వస్తుంది. అలాగే 666 + 2 అయితే 20 వస్తుంది. కాబట్టి 1155 వచ్చేసరికి 12 వస్తుంది. సో ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అనమాట. యాక్చువల్గా మామూలుగా అయితే ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, ఇది ఆడ్ నెంబర్స్. ఇది ఫైనల్గా ఆన్సర్ టిక్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ది ఆడ్ నెంబర్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో ఆడ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. సో 149 అనేది ఏంటి? ప్రైమ్ నెంబర్. 157 ప్రైమ్ నెంబర్. 199 ప్రైమ్ నెంబర్. 121 ప్రైమ్ నెంబరా? కాదు. 11 స్క్వేర్ 121. సో ఇది ఆడ్ మ్యాన్ అవుట్ కింద వస్తుంది అనమాట. ఏ సిరీస్ ఈజ్ గివెన్ విచ్ వన్ టర్మ్ మిస్సింగ్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ మిస్సింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ కెప్టెన్, లెఫ్టినెంట్, కెనాల్, లెఫ్టినెంట్, కెప్టెన్, లెఫ్టినెంట్, కెనాల్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఇండియన్ ఆర్మీలో ఒక ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ చిన్నదాని నుంచి పెద్దదానికి వెళ్ళడం. సో ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ ఏముంటుంది అనేది మనం చూద్దాం. ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించి టోటల్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ ఏంటంటే ఆఫీస్ కెడిట్ ఉంటుంది. ఫస్ట్ లెఫ్టినెంట్ ఉంటారు. లెఫ్టినెంట్కి 2 5-point స్టార్స్ ఉంటాయి. అండ్ తర్వాత లెఫ్టినెంట్ పైన కెప్టెన్ ఉంటాడు. కెప్టెన్ పైన మేజర్ ఉంటారు. మేజర్ పైన లెఫ్టినెంట్ కెనాల్ ఉంటారు. లెఫ్టినెంట్ పైన కనాల్ ఉంటారు. తర్వాత బ్రిగేడ్ ఉంటాడు. తర్వాత మేజర్ జనరల్ ఉంటారు. లెఫ్టినెంట్ జనరల్ ఉంటారు. జనరల్ ఉంటాడు. ఫీల్డ్ మార్షల్ అనేది ఉంటారు. సో మీరు రాసుకోండి. ఎందుకంటే ఇది ఎక్కడ కాకపోయినా జీకేలో అయినా సరే మీకు చాలా ఇంపార్టెంట్, ఎవరిపైన ఎవరు ఉంటారు అనేది. లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కెనాల్, కల్నల్, బ్రిగేడ్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్, జనరల్, ఫీల్డ్ మార్షల్. సో ఇక్కడ మనకి ఆన్సర్స్ వచ్చేసరికి లెఫ్టినెంట్, కెప్టెన్, తర్వాత ఎవరున్నారు? లెఫ్టినెంట్, కెప్టెన్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ అనేవాడు ఉంటారు. మేజర్ తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ ఉంటారు. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి మేజర్. ఏ సిరీస్ ఈజ్ గివెన్ వన్ టర్మ్ మిస్సింగ్. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద గివెన్ వన్స్ దట్ విల్ బి కంప్లీట్ ద సిరీస్. సో ఈ సిరీస్ మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ యాక్చువల్గా మన క్వశ్చన్ మార్క్ ఇది ఇస్తే మనం ఇటువైపు నుంచి చేస్తాం. క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఇస్తే మనం ఈ వైపు నుంచి చేయాలి. సో WXY RST
డబ్ల్యూకి అంటే ఎస్టీ యువి మధ్యలో ఉన్నాయి, యువి డబ్ల్యూఎక్స్వైజెడ్. ఇక్కడ ఆర్ఎస్టీ ఎన్కి ఓపిక్యూ అంటే 3 టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఓపిక్యూ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉండాలి? అప్పుడు 4 టర్మ్స్ ఉండాలి. అంటే ఎల్కి ముందు 4 టర్మ్స్ ఉండాలి. అంటే ఎల్కి ముందు 4 టర్మ్స్ ఏవేవి? హెచ్ఐజేకే. ఎల్కి ముందు 4 టర్మ్స్ ఏంటి? హెచ్ఐజేకే ఉంటాయి 4 టర్మ్స్. ఈ హెచ్ కన్నా ముందు 3 టర్మ్స్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఏంటంటే ఈఎఫ్జి. ఈఎఫ్జి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి ఈజీఎఫ్ అని పెట్టేవద్దు, ఈఎఫ్జి. నెక్స్ట్ ఆప్షన్, ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ది గివెన్ వన్స్, కంప్లీట్ ది సిరీస్. ఈ సిరీస్ మనం కంప్లీట్ చేయాలి. టియు అండ్ ఎన్ఓఎక్స్వై. సో టీ వాల్యూ ఎంత? 20. యూ వాల్యూ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఆల్ఫాబెటికల్లో రాసుకోమన్నాం కదా, ఇక్కడ మనకి యూజ్ అవుతాయి అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం క్లియర్గా మనం ఈజీగా చేయొచ్చు. ఇక్కడైనా సరే ఎన్ఓఎక్స్వై అంటే ఈ 2 టర్మ్స్కి మనం బేస్ చేసుకుందాం. ఎన్ అంటే వాల్యూ యాక్చువల్గా ఎం వాల్యూ 13, ఎన్ వాల్యూ 14. ఇక్కడ ఎక్స్ అంటే ఈ ఎన్కి 10 కలిపితే ఎక్స్ వాల్యూ వస్తుంది, ఓకి 10 కలిపితే వై వాల్యూ వస్తుంది. అలాగే టీకి 10 కలిపితే సమ్ వాల్యూ అనేది వస్తుంది. టీ అంటే 20, 20 + 10 అంటే 30. 30 వాల్యూ అంటే ఎంత వస్తుంది? అంటే 20 ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. 26 అంటే జెడ్ ప్లస్ 4 అంటే ఆన్సర్ ఎంత? డి. సో అయితే ఇదేనా అవ్వచ్చు, లేదంటే ఇదేనా అవ్వచ్చు. యూకి 20 కలపండి. యూ అంటే ఎంత? 21 + 4 25 అంటే ఈ వస్తుంది అనమాట ఆన్సర్. ఆన్సర్ వచ్చేసరికి డిఈ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిరీస్ ఈజ్ గివెన్ విత్ 1 టర్మ్ మిస్సింగ్. ఇక్కడ మిస్సింగ్ లెటర్స్ కావాలి. 3, 12, 48 అండ్ నెక్స్ట్ ఆన్సర్ కావాలి. ఇక్కడ 3, 12, 48 వచ్చినాయి. 3 ఎంతలు 12s, 3 4s 12, 12 4s 48, 48 4s ఆన్సర్ ఎంత? 48 4s 192. ఇంటూ 4 చేయండి ప్రతిదానికి. ఇంటూ 4 చేస్తే అంటే 3 × 4 12 × 4 ఇలా చేసుకుని రావాలి. ఈ ఫాలోయింగ్ క్వశ్చన్స్లో కన్క్లూజన్స్ ఉంటాయి. కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 ఉంటాయి. సో సమ్ క్యామిల్స్ ఆర్ షిప్స్, నో షిప్స్ ఈజ్ ఏ బోట్. సపోజ్ సమ్ క్యామిల్స్ ఉన్నాయి, సమ్ క్యామిల్స్ ఆర్ షిప్స్. ఓకే, ఫస్ట్ కన్క్లూజన్. నో షిప్ ఈజ్ ఏ బోట్. ఏ షిప్ కూడా బోట్ కాదు. ఓకే, ఏ షిప్ కూడా బోట్ కాదు అని అడుగుతున్నారు. సో ఇక్కడ కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 ఇచ్చారు. సమ్ షిప్స్ ఆర్ క్యామిల్స్. ఇక్కడ సమ్ క్యామిల్స్ ఆర్ షిప్స్ అయినప్పుడు సమ్ షిప్స్ క్యామిల్స్ అవుతాయి కదా. సో కన్క్లూజన్ అనేది 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ క్యామిల్స్ ఆర్ నాట్ బోట్స్. అసలు షిప్సే బోట్స్ కాదన్నప్పుడు క్యామిల్స్ ఏం బోట్స్ అవుతాయి? కరెక్టే కదా, వాడు ఇచ్చింది కూడా. సో ఆన్సర్ 2. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఈ 2 కన్క్లూజన్ 2 కాబట్టి బోత్ 1 and 2 ఫాలోస్. ఆన్సర్ వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా రాయండి. అండ్ PQRST ఆర్ సిట్టింగ్ ఇన్ టుగెదర్. ఇక్కడ చూద్దాం, ఇక్కడ బాగా చేద్దాం. ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ PQRST. ఇక్కడ ఏమి ఇచ్చారు? టీ ఈజ్ అట్ ద 1 ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకుందాం, 1 2 3 4 5 లెటర్స్. ఇక్కడ మనకు 2 కేసెస్లో ఉన్నాయి. ఇక్కడ టీ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు. ఇక్కడైనా ఎక్స్ట్రీమ్ ఎండ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ ఎండ్ అవ్వచ్చు. ఓకే, ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ ఎండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? ఇక్కడ వరకు అయిపోయింది. అండ్ పీ ఈజ్ నైబర్ ఆఫ్ టీ అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. పీ ఈజ్ నైబర్ ఆఫ్ టీ ఫస్ట్ చూద్దాం. పీ ఈజ్ నైబర్ ఆఫ్ టీ అయితే పీ నైబర్ అనేవాడు పీ అంటే పక్కనే ఉండాలి. సో ఇదేనా అవ్వచ్చు, ఇదేనా అవ్వచ్చు. కాకపోతే ఇంకొక కన్క్లూజన్ ఇచ్చారు, పీ ఈజ్ ద నైబర్ ఆఫ్ టీ అండ్ అంటే మరియు థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ. థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ
ఇక్కడ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ, క్యూకి లెఫ్ట్లో ఉండాలి థర్డ్ టీ అనేవాడు, క్యూకి లెఫ్ట్లో అంటే ఇక్కడ ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ టీ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ కదా, సో ఇక్కడ మనం ఇది పెట్టలేం కదా, సో ఈ కన్క్లూజన్ మనం రాంగ్ చేసుకుంటాం. అంటే 1 2 సరే పీ అనేవాడు ఇక్కడ క్యూ అనేది వస్తుందన్నమాట, అంటే థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ క్యూ అనేది వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ టీ అనే ఇచ్చారు. ఇంక నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయి, ఆరు ఎస్ ఉన్నాయి. అయితే ఆర్ ఫస్ట్ ఇక్కడ రావచ్చు, తర్వాత ఎస్ రావచ్చు, లేదంటే ఎస్ రావచ్చు ఫస్ట్, తర్వాత ఆర్ రావచ్చు. అంటే ఇక్కడ ఏదైనా జరగచ్చు అనమాట. ఇక్కడ అంటే టీ పీ ఆర్ బై ఎస్ ఎస్ బై ఆర్ క్యూ. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ టీ, రైట్కి ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ టీ 1 2 3 4 ఎవరున్నారు, టీకి ఫోర్త్ పర్సన్ రైట్లో క్యూ అనేవాడు ఉన్నాడు. ఆన్సర్ ఏంటంటే క్యూ అనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ ఇన్ విచ్ ది అక్కర్స్ ది డిక్షనరీ, ఈ డిక్షనరీ ఆర్డర్ ప్రకారంగా రాయాలి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ వచ్చి కాబట్టి అందరూ డిక్షనరీ ఆర్డర్ ప్రకారంగా రాస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ జేఓకేఈ, జేఓసికేఈవై, జేఓసిఎల్ యుఎల్ఆర్ జుకాండ్. సో 2 వాల్యూ ఫస్ట్, ఎందుకంటే జేఓసి ఆల్ఫాబెటికల్, ఐజేకే కే తర్వాతే కదా ఎల్ వస్తుంది. సో 2 ఫస్ట్ 2 అనేది రైట్ వస్తుంది, తర్వాత 3 అనేది వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 1 వస్తుంది. సో 2 3 4 1 ఆన్సర్ వచ్చేసరికి ఇది. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ డేంజర్ 145237, ర్యాంకర్ 745967. అయితే రేజ్ అనేది నీకు ఆన్సర్ ఏంటి అని అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డి వాల్యూ ఎంత 1, ఏ వాల్యూ 4, ఎన్ వాల్యూ 5, జీ వాల్యూ 2, ఈ వాల్యూ 3, ఆర్ వాల్యూ 7. అలాగా ఆర్కి ఇవన్నీ కూడా ఇచ్చారు, ఆర్కి ఇక్కడ 7 ఇచ్చారు. సో రేజ్ ఆర్ వాల్యూ ఎంత 7, ఇక్కడ 7లే ఉన్నాయి, అన్ని 7లే ఉన్నాయి. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత 4, ఓకే, ఏ వాల్యూ 4, ఇక్కడ ఈ రెండు ఆప్షన్లో ఒకటి రైట్. జీ వాల్యూ ఎంత, జీ అంటే ఫోర్త్ టర్మ్ 2. సో 147423 ఆన్సర్ అనమాట. ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. ఇందులో మిస్సింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ 5 6 7 4 5 6 9 11, ఇక్కడ వాల్యూ ఎంత. ఇప్పుడు సపోజ్ 5 + 7 వాల్యూ ఎంత 12, 12/2 వాల్యూ 6 వచ్చింది. సో ఇది మనకు కరెక్ట్ అయింది. 4 + 6 10, 10/2 5. అంటే ఇప్పుడు ఈ వాల్యూ మనకు ఈక్వల్ చేస్తే మన నెక్స్ట్ ఈ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో 9 ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎక్స్ అనుకుందాం బై 2 ఈక్వల్ టు 11. 9 + x ఈక్వల్స్ టు 22, 11 2 సార్. సో ఎక్స్ వాల్యూ ఎంత 22 - 9. ఆన్సర్ ఎంత వస్తుంది అప్పుడు 22లో నుంచి మనకి 9 తీసేస్తే ఆన్సర్ వచ్చేసరికి మనకు 13 వస్తుంది. ఓకే ఆన్సర్. ఇక్కడ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ డెఫినెట్గా చాలా అడుగుతుంటారు, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఇక్కడ కే అంటే మైనస్, ఎల్ అంటే డివైడెడ్, అండ్ ఎం అంటే ప్లస్, డి అంటే మల్టిప్లైడ్. ఇది ఈ విధంగా చేసి దీని సొల్యూషన్ అనేది కావాలి అని అడుగుతారు. సో నేనైతే ముందే చేశాను, ఎందుకంటే కొంచెం టైం వేస్ట్ అని. ఇది బాడ్మాస్ రూల్ అనేది మనం యూజ్ చేస్తాం. బాడ్మాస్ రూల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఎల్ అంటే మైనస్, అదే డివిజిబుల్, కే అంటే మైనస్, ఎం అంటే ప్లస్, డి అంటే మల్టిప్లికేషన్. ఈ విధంగా ఇచ్చారనమాట. సో ఇక్కడ 117 అంటే డివిజిబుల్ కదా 3 వేసాను, కే బదులు మైనస్ వేసాం 5, ఎం బదులు ప్లస్, డి బదులు 8 అంటే మల్టిప్లికేషన్ ఇంటూ చేసి సొల్యూషన్ చేస్తే ఆన్సర్ అనేది 30 వస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది బాడ్మాస్ రూల్ ప్రకారంగా చేస్తే ఈ ఆన్సర్ అనేది వచ్చింది. సో ఆన్సర్ వచ్చేసరికి 130. అండ్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ ద లెటర్ సీక్వెంట్లీ ప్లేస్డ్
ఇక్కడ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్ ఇన్ ది గివెన్ లెటర్స్. ఈ గ్యాప్లో ఏ ఏ లెటర్స్ వస్తాయి అని అడుగుతున్నారు. సో PRSQRR. ఇప్పుడు ఈ విధంగా వచ్చేటప్పుడు పి ఇక్కడ QRR కదా, ఇక్కడ ఆర్ ఉంది. PQRRSPQRR ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఆప్షన్స్ ఏంటంటే QR వస్తుంది, తర్వాత P, లాస్ట్లో P. ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి QRPS అంటే ఆప్షన్ 2. ఇక్కడ కాజల్ లెఫ్ట్ హోమ్ ఫ్రమ్ ది హాస్పిటల్. షీ ట్రావెల్డ్ 5 kilometers టువర్డ్స్ ది ఈస్ట్. ఇక్కడ కాజల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ యాక్చువల్గా వచ్చేటప్పుడు ఇలా మనకు కుడివైపు వైపు ఈస్టు, వెస్ట్, పైన వచ్చేసరికి నార్త్, సౌత్ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం. షీ ట్రావెల్స్ 5 kilometers టువర్డ్స్ ఈస్ట్. ఇక్కడ నుంచి 5 kilometers ఈస్ట్ వైపు వెళ్ళింది. 5 kilometers ఈస్ట్ వైపు వెళ్ళింది. అండ్ నెక్స్ట్ హీ టర్న్ టువర్డ్స్ సౌత్ ఈస్ట్ ట్రావెల్స్ అనదర్ 10 kilometers. ఇక్కడ ఇటువైపు వస్తే సౌత్ ఈస్ట్, అలాగే ఇటువైపు వెళ్తే నార్త్ ఈస్ట్. సో షీ ట్రావెల్స్ సౌత్ ఈస్ట్ వైపు ఒక 10 kilometers ట్రావెల్ చేసింది ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నార్త్ ఈస్ట్ వైపు, నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళింది. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది? 10 kilometers ట్రావెల్ చేసింది వెళ్తే. అండ్ ఫైనల్ షీ రీచ్డ్ హాస్పిటల్. ఇది హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్ అనేది ఉంది. సో ఆమె ఏ డైరెక్షన్లో స్టార్టింగ్ ప్లేస్ నుంచి అంటే ఆ హౌస్ నుంచి ఉంది అని అడుగుతున్నారు. సో తను ఇంకా ఇటే వెళ్తుంది కాబట్టి ఏ డైరెక్షన్ ఇది? ఈస్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఈస్ట్. ఇక్కడ ఏ వర్డ్ రిప్రజెంట్స్ అంటే ఇక్కడ పిజ్జా అని ఆల్రెడీగా లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది మ్యాట్రిక్స్ సంబంధించింది. డెఫినెట్గా 1 bit కంపల్సరీగా వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి మీరు మామూలుగా ఈ యొక్క రోస్ అండ్ కాలమ్స్ బేస్ చేసుకొని చూడాలి. ఇక్కడ పి అనే వాల్యూ ఎలా వస్తుంది? ఫస్ట్ 33 చూసుకోండి. 33దో పి అనేది వచ్చింది. ఓకే. ఐ అనే వాల్యూ అంటే ఒక్కొక్క ఆప్షన్ చూసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లా. సో ఆన్సర్ వచ్చేసరికి నేను డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసరికి 4th ఆప్షన్ అనేది రైట్ అనమాట. సో దీపక్ హ్యాస్ బ్రదర్ నేమ్డ్ ఆదిత్య. దీపక్ ఈజ్ ద సన్ ఆఫ్ కులదీప్. బంటి ఈజ్ కులదీప్ ఫాదర్. ఇది చేద్దాం. దీపక్ ఈజ్ బ్రదర్ నేమ్ ఆఫ్ ఆదిత్య అంటే దీపక్, ఆదిత్య అనేవాళ్ళు బ్రదర్స్. ఓకే, వీళ్ళు బ్రదర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్లస్ అంటే బ్రదర్స్ అనేది. అండ్ నెక్స్ట్ దీపక్ ఈజ్ ద సన్ ఆఫ్ కులదీప్. దీపక్ ఈ సన్ ఆఫ్ కులదీప్. కులదీప్ సన్ను దీపక్ అంటే దీపక్కి ఏకి ఆదిత్య కూడా ఫాదర్ అవుతారు కదా. కులదీప్ అనే అతను దీపక్కి ఫాదర్ అయినప్పుడు ఆదిత్య కూడా ఫాదర్ అవుతారు. అండ్ నెక్స్ట్ బంటి ఈజ్ కులదీప్స్ ఫాదర్. బంటి కులదీప్ ఫాదర్ అంటే ఇక్కడ చూసుకోండి. బంటి సన్ కులదీప్ అయితే కులదీప్ సన్స్ దీపక్ అండ్ ఆదిత్య. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ హౌ ఈజ్ ఆదిత్య రిలేటెడ్ టు బంటి. ఆదిత్య బంటికి ఏమవుతారు అని అడుగుతున్నారు. ఆదిత్య బంటికి ఏమవుతారు? బంటి కొడుకు ఏమవుతారు? మనవడు అవుతారు. అంటే గ్రాండ్ సన్. గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ సన్. అదే ఒకవేళ హౌ బంటి రిలేటెడ్ టు ఆదిత్య అని అడిగితే బంటి రిలేటెడ్ టు ఆదిత్య. ఆదిత్యకి బంటికి ఏమవుతాడంటే గ్రాండ్ ఫాదర్. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హౌ ఆదిత్య రిలేటెడ్ టు బంటి అంటే గ్రాండ్ సన్. హౌ బంటి రిలేటెడ్ టు ఆదిత్య అంటే గ్రాండ్ ఫాదర్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్సర్ వచ్చేసరికి గ్రాండ్ సన్. మనకి ఇదంతా చేస్తాం కానీ లాస్ట్ కన్క్లూజన్లో వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోయి గ్రాండ్ ఫాదర్ అని పెట్టేస్తాం. సో అది కన్ఫ్యూజ్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ లైన్ MN. ఇక్కడ ఈ మిర్రర్ ఇమేజెస్ అనేది మీరు ఫస్ట్ ఒక పేపర్ మీద ఫిల్ చేసేసి
ఇదే విధంగా డ్రా చేసేసి రివర్స్లో పెట్టి చూస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫై ది డయాగ్రామ్ దట్ ది బెస్ట్ రిప్రజెంట్స్ ది రిలేషన్షిప్ అమాంగ్ ది గివెన్ క్లాసెస్. మేల్స్, డాక్టర్స్, బ్రదర్స్. యాక్చువల్గా మేల్స్ అందరూ బ్రదర్స్ అవుతారు, లేదంటే బ్రదర్స్ అందరూ మేల్స్ అవ్వాలి. ఓకే, డాక్టర్స్ వచ్చేసరికి బ్రదర్సే డాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే మేల్సే డాక్టర్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఇది పేపర్ కట్ సంబంధించి, అంటే ఫోల్డింగ్ చేసి కట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఒకవేళ ఫోల్డ్ చేసి కట్ చేస్తే మీకు ఆప్షన్ వచ్చేసరికి ఇది వస్తుంది. సో ఇది టోటల్గా ఈ యొక్క మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎవరికైనా ఉపయోగం ఉంటే మీరు టోటల్గా చూసినందుకు చాలా చాలా ఉపయోగం ఉన్నందుకు నేను అనుకుంటున్నాను. సో ఉపయోగం లేదంటే స్కిప్ చేసేసండి. ఇది టోటల్ ఈ క్లాస్ మొత్తం కూడా. సో ఇలాంటి వీడియోస్ చేయాలంటే కింద కామెంట్లో తెలియచేయండి, చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.